కాసేపు స్వతంత్ర భావం, ఆ పైన మళ్ళీ డిపెండెన్సీ, ఆ పైన మనం కూటమి లేకపోతే గెలవగలం. ఇలాంటి ఒక సంక్లిష్ట వాతావరణం నుంచి స్పష్టతతో కూడినటువంటిది పవన్ కళ్యాణ్ నుంచి ఆశిస్తారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తొలిసారే 201 సీట్లతో ఎన్టీ రామారావు గెలిచారు. తర్వాత ఏఐఏడిఎంకే అప్పట్లో రామచంద్ర పార్టీ పెట్టినప్పుడు 130 సీట్లతో గెలిచారు తొలిసారి. విజయ్ 107 సీట్లతో గెలిచాడు. అదే సందర్భంలో గతంలో ప్రజారాజ్యానికి 18, జనసేనకి 1, అట్లాగే విజయకాంత్కైనా 1 వచ్చినాయి. బట్ ఆ తర్వాత నిలబడి ఉంటే వచ్చి ఉండేది. తర్వాతన వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ క్రిందటిసారి 1 రావడం, ఆ పైన ఈ దఫా తెలుగుదేశంతో పొత్తు వల్ల 21 రావడం. ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి అంశం ఏంటి? తను ముఖ్యమంత్రి కాను, ముఖ్యమంత్రి మనకు ఎవరిస్తారు, లేకపోతే మనకి డబ్బులు ఉన్నాయా, మనం పోల్ మేనేజ్మెంట్గా చేయగలమా, మనకు అంత అవగాహన ఉందా, మనకు అంత నాలెడ్జ్ ఉందా అనే పదాలు నచ్చట్లేదు. మిగతాదంతా ఓకే. ఇవాళ చూస్తే చరిష్మా పరంగా చూస్తే పవన్ కళ్యాణ్కి జగను పవను ఢీ కొట్టగలిగినటువంటి చరిష్మా. తెలుగుదేశంకి సంస్థాగత నిర్మాణం ఉన్నా సరే పవన్ కళ్యాణ్ లేకపోతే గెలవలేదనినే కదా ఇంతగా ఇది మాట్లాడుతుంది. ఇదివరకు కమ్యూనిస్టులతో పొత్తులు ఉన్నప్పుడు, బీజేపీతో పొత్తులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇంతగా లాయల్టీ చూపించిందా తెలుగుదేశం? లేదు. చంద్రబాబు గారు ఇంతగా ఆదరించారా? లేదు. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఇది తెలుసు. అదే సందర్భంలో పవన్కి తెలుసు వితౌట్ తెలుగుదేశం తను రాను. ఇది నచ్చట్లేదు కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ. పవన్ సీఎం కావాలి అన్నటువంటి కోరిక లేదు అనుకోవడం అమాయకత్వం. పవన్కి సీఎం కావాలను, కానీ ధైర్యం చెయ్యాలా లేదా అన్నటువంటి దాని మీదనే వెయిట్ చేస్తున్నటువంటి. ఏం జరుగుతుందో చూద్దాం.